ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 25 అధ్యాయం 8వ వచనం. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడచివేయును, భూమి మీద నుండి తన జనులందరూ తీసివేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళి బాష్ప బిందువును తుడిచేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో దేవుని పేరు చెప్పుకునేటువంటి వారు ఎవరు నిజంగా దేవునికి సేవ చేయటం లేదండి. వాళ్ళు డూప్లికేట్ సేవ చేస్తున్నారు. దేవుడు జనులందరూ పాత నిబంధనలు ఎంత భక్తి చేశారో, కొత్త నిబంధనలు ఇప్పుడు మన కాలంలోకి వచ్చేసరికి అంత భక్తి చేసే బిడ్డలు లేరండి. దేవుడు జనులు ఆయన తీసుకున్నారు, వాళ్ళు మంచి మరణించారు, దేవుని దగ్గర ఉన్నారు. ఇప్పుడైతే మనం బాధలో ఉంటే, మనము ఏడుస్తూ ఉంటే మనల్ని కన్నీళ్లు తుడిచేటువంటి మానవుడు లేడండి. ఆ మానవుడు ఏ ఆలోచన విధం కలిగి ఉన్నాడంటే, అతన్ని బాధ పెట్టాలి, అతన్ని దుఃఖ పెట్టాలి, అతన్ని హింసించాలి, అతన్ని ఎంతగానో తమ హృదయాన్ని గాయపరచాలి అనే ఒక ఆలోచన విధమే ప్రతి ఒక్క మానవాళి కలిగి ఉన్నారు. అతను బాధపడుతున్నాడు, అతను ఓదార్చాలి. అతను ఎంతగానో వేదనలో ఉన్నాడు, అతను ఎంతగానో శోధనలో ఉన్నాడు. దేవుడు మాటలు, అతనికి తెలిసిన మాటలు అతనికి చెప్పి అతన్ని ఓదార్చాలి అనే ఒక ఆలోచన విధానము ఏ మానవుల్లో లేదండి. మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఎక్కేటువంటి బిడలుగా ఉండాలి. మనము బాధలో ఉన్నప్పుడు దేవుడు ఒక మనిషిని పంపించి మనల్ని ఆదరించారు. అది మన ఆత్మకే తెలుసు. కాబట్టి దేవుడే దిగిరాడండి. ఆయన బిడ్డల్ని పంపించుకుంటాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడేది బిడ్డ కాదు, అతనిలో ఉన్నటువంటి దేవుని వాక్యము, దేవుని ఆత్మ మాట్లాడుతుంది. కాబట్టి ఎవరి మాట కూడా మనం తోసివేయకూడదండి. మనం ప్రార్థన చేయాలా. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అది వయసు చిన్నవారైనా పెద్దవారైనా. అయితే మనం చేయాల్సింది ఒకటి, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలా. ఈ లోకంలో మనుషులకు కాదు, ఈ లోకంలో మన తల్లిదండ్రులకు కాదు, లేదా మన జీవితం మనమే పాడు చేసుకోకూడదు. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటామో మనలో ప్రతి ఒక్క బాధ, బాష్ప బిందువును తుడిచి వేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన తుడిచి వేసేదే కాకుండా అదేవిధంగా ఈ లోక పాపంలో నుంచి కూడా మనల్ని తీసివేస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలు అనేక మంది హఠాత్తుగా చనిపోయినా కూడా దేవుడు పరదేశంలో ఉంటాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఏ వయసు వారికైనా వేసే ఆ రూపాన శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేసే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ ఉంటామో మీరు ప్రతి ఒక్క బాధను తీసివేస్తారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నామయ్యా. వేసే మా బ్రతుకుకి మీరే నావికుడిగా ఉండండి అయ్యా. మీరే వేసే డ్రైవర్గా ఉండి మా జీవితాన్ని డ్రైవ్ చేయమని అడుగుతున్నాం. వేసే మేము తాళాలు తీసుకొని మా జీవితాన్ని మేము యాక్సిడెంట్ చేసుకోకుండా, మా జీవితాలు మా చేతులారు పాడు చేసుకోకుండా, మా జీవితాలు సృష్టించిన సృష్టికర్త చేతుల్లో పెడితే మీరు అద్భుతంగా వేసి మీ సేవలు బలంగా వాడుకుంటారు. ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కాదే, మీకు వ్యతిరేకమైన సమయం. అంటే దేవుని బిడ్డలకు ఆపోజిట్గా ఉంది. క్రైస్తవులు వాక్యం చెప్పకూడదు, క్రైస్తవులు ప్రార్థనలు చేయకూడదు, ఆదివారాలు మందిరాలు ఓపెన్ చేయకూడదు, అదే కరపత్రికలు పంచకూడదని ఈ లోకంలో ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. అందుకని మేము ఈ లోకంలో జాగ్రత్తగా మీకు లోపడితే మేము ఒకళ్ళు చనిపోయినా కూడా మా ఆత్మ పరదేశకు వస్తుంది. కాబట్టి మీ బిడలుగా మేము జీవిస్తున్నాం, కాపాడమని. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.